మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప నగరంలో గోశాలలు ఉన్నప్పటికీ కూడా ఇలా ఆవులు నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇలా ఆవులు నడి రోడ్డు మీద వదిలేయడం వల్ల ఇక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది కలగడమే కాకుండా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రయాణికులకే కాకుండా ఆవులకు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఈ సమస్యను కార్పొరేషన్ ఆఫీస్ వాళ్ళు కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. ఆవులు నడి రోడ్డు మీద వదిలేయడం వల్ల దీనివల్ల ఎంత సమస్య ఏర్పడుతుందా అని చెప్పేసి మనకుండే ఈ చుట్టుపక్కల ఉన్న ఒక వ్యక్తిని ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఆవులు వీటి ఓనర్లు ఏం చేస్తున్నారంటే వీటిని పట్టించుకోకుండా వీటికి ఆహారం పెడుతున్నారో లేదో తెలియదు, కానీ ఈ ఆహారం కోసమే ఇక్కడికి వస్తుంటాయి. వీధిలోకి వచ్చేసి అవి తిన్నంతసేపు తిని ఇక్కడే నడి రోడ్డు మీద పడుకుంటాయి. పడుకున్నప్పుడు ఎలా అవుతుందంటే డే టైం అయితే చూసి వాహనదారులు పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోతారు. లేదంటే నైట్ టైం వచ్చినప్పుడు యాక్సిడెంట్లు కూడా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే ఎవరు తీసుకోవాలి? పబ్లిక్ అయితే ముందుకు రాలేరు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ వీటి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని చాలా మాటలు చెప్పాము. అయినా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వీటి మీద చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఇది రిపీటెడ్గా కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ గోశాలు ఉన్నాయి కదా, ఆ గోశాలకు సంబంధించినవంటారా లేకపోతే ఇవి ప్రైవేట్ వాళ్ళకి సంబంధించి? గోశాల వాళ్ళు బయటికి పంపరండి. ఎప్పుడు గోశాల వాళ్ళు ఆ ఆవులను సంరక్షిస్తారు అక్కడే. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినవి. వాళ్ళు మేపకుండా రోడ్ల మీదకి వదిలేస్తారు. అవి వచ్చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. విన్నారు కదా మనకు శ్రీనివాసన్ గారు చెప్పిన మాటలు. ఇవి ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినవట. వాళ్ళు వచ్చి వీని ఇలా నడి రోడ్డు మీద వదిలేకుండా వీటిని వాళ్ళ దగ్గర ఉండి సంరక్షించుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నారు.